కాస్త తినగానే కడుపు నిండిపోయినట్లుగా అనిపిస్తుందా? బలవంతంగా నోట్లో పెట్టుకుంటే వాంతి అయిపోతుందా? తినగానే విరోచన అవుతుందా? ఈ సమస్యలకు గ్యాస్, ఎసిడిటీలే కారణమని నమ్ముతుంటారు మనలో చాలామంది. కానీ నిజానికి ఇలాంటి సమస్యల వెనుక కడుపులో కదలికలు తగ్గడమే కారణమని చెబుతారు డాక్టర్లు. వైద్య పరిభాషలో గ్యాస్ట్రోపెరిసిస్గా పిలిచే ఈ సమస్య గురించిన పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. మనం తిన్న ఆహారం ముందు జీర్ణాశయంలో విచ్ఛిన్నమవుతుంది. ఆ తర్వాత పేగుల్లోకి వెళ్తుంది. జీర్ణాశయంలో ఆహారం ఎంతసేపు ఉంటుందనేది రకరకాల అంశాల మీద ఆధారపడుతుంది. చాలా ఎక్కువగా తిన్నప్పుడు, అలాగే కొవ్వు పదార్థాలు, ఎక్కువ క్యాలరీలు తీసుకున్నప్పుడు ఆహారం నెమ్మదిగా కిందకు వెళ్తుంది. కొన్ని సమస్యలు దీనికి కారణం కావచ్చు. గ్యాస్ట్రోపెరిసిస్ ఇలాంటిదే. గ్యాస్ట్రోపెరిసిస్కి చాలా మందిలో ప్రత్యేకించి ఎలాంటి కారణము కనిపించదు. కానీ పేగుల కదలికల్లో పాలు పంచుకునే నాడులను దెబ్బతీసే జబ్బులు దీనికి దారితీయొచ్చు. వీటిల్లో అన్నింటికన్నా ముఖ్యమైంది నియంత్రణలో లేని మధుమేహం. రక్తంలో గ్లూకోజ్ ఎక్కువగా ఉండటం వల్ల వేగస్ నాడి వంటి నాడులు దెబ్బతింటాయి. జీర్ణాశయ కండరాలు సంకోచించేలా, వదులయ్యేలా చేసే, అలాగే తిన్న తర్వాత కడుపు నిండిన భావన కలిగించే సంకేతాలను మెదడు, పేగుల మధ్య ప్రసారం చేసేది వేగస్ నాడే. పొరపాటున రోగనిరోధక వ్యవస్థ తమ మీదే దాడి చేసే సమస్యలు, నాడులను దెబ్బతీసే వైరల్ జబ్బులు కూడా ఈ సమస్యకు దోహదం చేయొచ్చు. గ్యాస్ట్రోపెరిసిస్తో పోషణ లోపం తలెత్తుతుంది. ఇలాంటప్పుడు రోజువారీ ఆహారపు అలవాట్లలో కొన్ని జాగ్రత్తలు అవసరం. ఆహారాన్ని తక్కువగా ఎక్కువసార్లు తీసుకోవాలి. ఆహార పళ్లెంలో కొవ్వు, పీచు పదార్థాలు తగ్గించుకోవాలి. ఆహారం పూర్తిగా ఉడికేలా వండుకోవాలి. బాగా నమిలి తినాలి. నీరు, ద్రవాహారం ఎక్కువగా తీసుకోవాలి. భోజనం చేశాక కాసేపు నడవాలి. తిన్న వెంటనే పడుకోకూడదు. కూల్ డ్రింకులు, మద్యం మానేయాలి. ఈ జాగ్రత్తలు గ్యాస్ట్రోపెరిసిస్ సమస్యను చాలా వరకు నివారిస్తాయి.